మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వదలు మావయ్య. తనేం చెయ్యొద్దురా, తలుపు తీరా. రే కేశవ, కేశవ తలుపు తీరా. కేశవ ధరణిని తీరా, తీయరా తలుపు. రే కేశవ ధరణి, రే కేశవ తలుపు తీరా. ఈ రోజులు నువ్వు ఉన్నావని చూసుకుంటావని నేను ఊరుకున్నాను. కానీ నువ్వు కూడా నా కోరిక నెరవేర్చినప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? మర్యాదగా బావని అడిగి చూసా, కానీ కుదరదు అన్నాడు. అందుకే తప్పక ఇలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడే దీన్ని నాదాని చేసుకున్నా. తలుపు తీరా. రే కేశవ తీరా, తలుపు తీరా. అమ్మా ధరణి, నీకేం కాలేదు కదమ్మా? వదలక వదిలిపెట్టు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాను. శారదా తప్పుకో, తప్పుకో. ధరణి, నీకేం కాలేదు కదమ్మా? నేనున్నానమ్మా. ఏడవకమ్మా. డిటెక్టివ్ పంపించిన అడ్రస్ ఇదే కదా? ఈవిడేంటి నా వైపు వస్తుంది? మీరు డిటెక్టివ్ అని నాకు తెలుసు. Shot.
మధు ఎందుకు మిమ్మల్ని హైర్ చేసుకుందో కూడా నాకు బాగా తెలుసు. చూడండి, అది చిన్నపిల్ల. దాని ఆరాటం దాంతో ఆ పని చేయించింది. తెలిసి తెలియని వయసు. మీరు డబ్బు కోసం ఆశపడి చిన్నపిల్లలకి లేనిపోని ఇన్ఫర్మేషన్లు ఇచ్చి రాంగ్ ట్రాక్లో పడేయకండి. అది మంచిది కాదు. మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని కలిసి వాళ్ళకి ఏ వివరాలు చెప్పకుండా వెళ్ళిపోతే మంచిది. చూడండి, మీరెవరికి తెలియకుండా డిటెక్టివ్ పని చేయొచ్చు, కానీ మీరెవరు, మీరేం చేస్తున్నారో నాకు కంప్లీట్గా తెలుసు. నేను మీ మంచి, పిల్లల మంచి కోరి చెప్తున్నాను. దయచేసి వెళ్ళిపోండి. చూడండి, నేనెవరో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి నేనేమీ దాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, మీ అమ్మాయి చిన్నపిల్ల, తనకేమీ తెలీదు అని అనుకోమాకండి. తనకి అన్నీ తెలుసు. తను నాకు అప్పగించిన పని కూడా చిన్నదేమీ కాదు. తనకి తన తండ్రెవరో తెలుసుకోవాలనే ఆరాటం ఉండడం తప్పేం కాదు. తన గురించి, తన జన్మ గురించి తెలుసుకోవాలనుకోవడం తన హక్కు. ఆమె వాళ్ళ నాన్న గురించి తెలుసుకోవాలి అనుకోవడంలో తప్పే ఉంది. తను ఎవరి కోసం తాపత్రయపడుతుందో వాళ్ళ గురించి వివరాలు ఆ అమ్మాయికి చెప్పడం నా ధర్మం. నేను చెప్పి తీరుతాను. మీరు బ్రతకడం కోసం ఈ పని చేయొచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వృత్తి ధర్మం అని అనుకోవచ్చు. మీరు ఈ పని చేయడానికే మా అమ్మాయి మీకెంత ఇచ్చిందో అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. దీన్ని ఇంతటితో వదిలేసి వెళ్ళిపోండి. మీకు దాని ఆరాటమే తెలుసు, కానీ దాని వెనకాల తల్లిగా నేనెందుకు ఆ నిజం వాళ్ళ దగ్గర దాస్తున్నానో మీకు తెలియదు కదా. మా కుటుంబంలో జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా మీరు తెలుసుకోలేదు కదా. చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఈ విషయంలో మీరు తలదూర్చడం సరికాదు. దయచేసి కామ్గా వెళ్ళిపోండి. లేదు, నేను డబ్బుకు లొంగేదాన్ని కాదండి. నేను నా క్లయింట్కి న్యాయం చేయడానికే ఈ వృత్తి చేస్తున్నాను. నా క్లయింట్ అడిగిన ప్రశ్నలకి జవాబు వెతికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే టైప్. నన్ను ఎవరు కాంటాక్ట్ చేశారో, ఎవరి కాంట్రాక్ట్కి నేను ఒప్పుకున్నానో ఆ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేసే వెళ్తాను. మధు వాళ్ళని ఇవాళ కాకపోతే రేపైనా కలుస్తాను. తీసుకున్న డబ్బుకి న్యాయం చేస్తాను. నిజం చెప్పే ఈ టాస్క్ ఎండ్ చేస్తాను.